హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను రంగోలి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 500+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ అండి. మీరు నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో ఇంకొంచెం షేర్ అవుతుంది. న్యూ మెంబర్స్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్లీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అన్సబ్స్క్రైబర్సే మన వీడియోని అయితే చూస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూస్తున్నందుకు. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది. నా వీడియో చూసే టైం కనుక మీకు లేకపోతే ఆన్ చేసి వదిలేసేయండి, నాకు వాచింగ్ అవర్స్ యాడ్ అవుతాయండి. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. ఈ వీడియోలో నేను ప్రాన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తానండి. మా జోహిత్కి రైస్ కన్నా కూడా ఇలా రైస్ ఐటమ్స్ ఏమన్నా డిఫరెంట్గా చేస్తే ఇష్టం అనమాట. సో అందుకని జోహి ప్రాన్ బిర్యానీ చేయమని అడిగాడు. నేను ఒక్కసారి చేశానండి, ఇప్పుడు చేసే సెకండ్ టైం అనమాట. సో ఎలా ఉంది, ఎలా చేశాననేది మీరు వీడియోలో చూడొచ్చండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి అండి, వీడియో వైరల్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రాన్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది నేనైతే చూపిస్తున్నానండి. నేను ప్రిపేర్ చేసేది 2.5 గ్లాసులు, అంటే మా ఇంట్లో ఉన్న 4 మెంబర్స్కి కలిపి 2.5 అయితే మాకు సరిపోతుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే బిర్యానీ ఆకులు 4-5, ఒక 4 వచ్చి స్టార్ ఆనిస్, అనాస పువ్వు ఒక పెద్దది తీసుకున్నానండి, ఇలాచి ఒక 4, నెక్స్ట్ లవంగాలు వచ్చేసి 5-6 అలా తీసుకున్నానండి. ఇంకా ఇక్కడ దాల్చిన చెక్క ఉంది కదా పెద్దది, 3 అయితే చిన్న చిన్న ముక్కలుగా చేశానండి. పిల్లాడికి మా ఆయన స్పైసెస్ తక్కువ తింటారు కాబట్టి కొంచెం నేను తక్కువ వేసుకున్నానండి. ఇక్కడ కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా, అది మరాఠీ మొగ్గ అనుకుంటండి. దాని పేరేంటో నాకు కరెక్ట్గా తెలియదు. అది చాలా తక్కువ అమౌంట్ వేస్తేనే సరిపోతుంది. నెక్స్ట్ వీటితో పాటుగా ఏంటంటే ఇక్కడ బాటిల్స్లో కనిపిస్తున్నాయి కదా, ఒక దాంట్లోనేమో ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ ఒకవేళ లేదు అంటే ధనియాలు లైట్గా వేయించుకుని పౌడర్ చేసేసుకోండి. 2 to 3 స్పూన్స్ యూస్ చేస్తాము. మనం యూస్ చేసే రైస్ని క్వాంటిటీ బట్టి యూస్ చేసుకోవాలండి. ఇంకొక బాటిల్లో ఉన్నది వచ్చేసి షాజీరా యాడ్ చేయటం వల్ల ఒక డిఫరెంట్ బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో అది కూడా 1 ఫుల్ స్పూన్ యాడ్ చేస్తాము, తీసుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటుగా మనకి పుదీనా, కొత్తిమీర బిర్యానీ చేయాలి అంటే డెఫినెట్గా పుదీనా మాత్రం మంచిగా వేస్తేనే మంచి స్మెల్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోండి, చక్కగా వేగి బిర్యానీలో బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి 5-6 పచ్చిమిరపి చీలికలు కట్ చేసి పెట్టుకోండి. ఒక టమాటాని కట్ చేసి పెట్టుకున్నామండి. ఇంకా పుదీనా ఆకులు కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ కరివేపాకు ఆప్షనల్ అండి, వేయాలనేమి లేదు, కాకపోతే ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది కదా, నాకు కరివేపాకు అంటే ఇష్టం, హెల్త్కి మంచిదని కొంచెం కరివేపాకు వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 ఇంచుల అల్లం తీసుకున్నానండి, 3 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఎంతైతే తీసుకుంటున్నామో అంత బియ్యం వచ్చేసి వాటర్లో 1 అవర్ బిఫోర్ నానబెట్టేసుకోవాలి. రొయ్యల్ని తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైనా కూడా నేను ఎప్పుడు చేసే మెథడ్ ఇదేనండి, ఉప్పు పసుపు యాడ్ చేసి ఆ వాటర్ అన్నీ పోయేంత వరకు కూడా సిమ్లో పెట్టేసి వదిలేస్తాను అనమాట. లాస్ట్లో ఉన్న రొయ్యలు మాత్రం తీసుకుని ఫ్రై చేయాలన్నా, కర్రీ చేయాలన్నా, బిర్యానీ చేయాలన్నా నేను అలా యూస్ చేస్తానండి. ఆ వాటర్ ఎందుకో నచ్చదు, మేమైతే అలా చేస్తాం అనమాట. నెక్స్ట్ అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని స్టార్టింగ్లో వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్ పెట్టేసుకోండి. ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫుల్ స్పూను, నేను జోహిత్ కోసం ప్రిపేర్ చేసే అన్నిటిలో కూడా ఖచ్చితంగా నెయ్యి యాడ్ చేస్తాను అనమాట. టేస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి నార్మల్గా మేము అసలు నెయ్యి అయితే యూస్ చేయమండి ఇంట్లో, పిల్లాడికి మంటగా ఉంటుంది కదా అని చెప్పి జోహి కోసమే నెయ్యి అయితే యాడ్ చేస్తాం అనమాట. జస్ట్ ఇట్లా బిర్యానీ లేకపోతే దేవుడికి ఏదైనా ప్రసాదాలు చేస్తాం కదా వాటిల్లో మాత్రమేనండి, లేకపోతే అసలు మేము నెయ్యే యూస్ చేయము, పిల్లాడికి మాత్రం యూస్ చేస్తాను. సో నెయ్యి కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుని ఇవన్నీ కరిగిపోయేంతవరకు ఉండి ఇప్పుడు అక్కడ మనం యాడ్ చేసే స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, స్టార్ ఆనిస్, నెక్స్ట్ అనాస పువ్వు. ఇప్పుడు నేను యాడ్ చేసింది ఏంటంటే మరాఠీ మొగ్గ సేమ్ ఉంది కదా, అది యాడ్ చేశానండి. ఇంకా ఇలాచి కొంచెం దంచండి, వాటిలో ఉన్న గింజల వల్ల ఫ్లేవర్ ఉంటుంది కదా, అప్పుడు ఇంకా మంచిగా వస్తుంది. ఇక్కడ లవంగాలు, దాల్చిన చెక్క, మీకు ఇంకా స్పైస్ కావాలంటే లవంగాలు దంచి వేసుకోండి. ఇక్కడ షాజీరా, ఇవి ఇప్పుడు బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించండి. హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతాయి.
అప్పుడు చేదొచ్చేస్తుంది. అట్లా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టండి. ధనియా పౌడర్ కూడా నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఆయిల్లో లైట్గా ఫ్రై అయితే బాగుంటాయండి స్పైసెస్ అన్నీ కూడా, రైస్కి మంచిగా పట్టేస్తాయి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా తిప్పండి రౌండ్గా. ఇప్పుడు చక్కగా వేగుతూ ఉన్నాయి కదా, వీటిలో కొంచెం కరివేపాకు, ఇది ఆప్షనల్ అండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేకపోతే వదిలేసేయండి. వెజ్ బిర్యానీలో మాత్రం వేసుకోవాలి డెఫినెట్గా. ఇవన్నీ చక్కగా ఎగుతూ ఉంటాయి. ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టేసిస్తే ఎగుతాయి. ఇప్పుడు తీసి చూస్తే ఇట్లా చక్కగా మంచిగా ఫ్రై అయినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదా, ఏంటి అంటే ఆనియన్స్, టమాటా, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ ఇక్కడే యాడ్ చేయొద్దండి. కొత్తిమీర, పుదీనా చాలా తక్కువ ఇక్కడ యాడ్ చేయండి, కొంచెం హాఫ్ ఉంచేసుకోండి. ఆయిల్లో ఫ్రై అయితే ఏంటంటే ఆ ఫ్లేవరు పోతుంది, స్మెల్. ఫైనల్గా యాడ్ చేసామనుకోండి వాటర్లో కాబట్టి రైస్కి మంచిగా ఫ్లేవర్ అనేది ఉండి బాగుంటుంది. అందుకే ఎక్కువ పుదీనా అంతా కూడా ఇక్కడ యాడ్ చేయొద్దు, లాస్ట్లో కొంచెం యాడ్ చేద్దాం. కొంచెం పుదీనాని సైడ్ పెట్టేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి అడుగు అంటకుండా ఒకే యాంగిల్లో చక్కగా, అడుగు మందం ఉన్నది తీసుకున్నాం కాబట్టి అడుగు అంటదండి మోస్ట్లీ. అడుగు అంటకుండా గరిటతో మొత్తం కలుపుతూ ఉండండి. పచ్చిమిర్చి వచ్చేసి నేను లాస్ట్కి యాడ్ చేస్తాను, ఎందుకంటే ఫస్టే మనం ఉల్లిపాయలు వేసినప్పుడే పచ్చిమిర్చి వేసామనుకోండి అవి మెత్తగా అయిపోతాయి, ఆ రైస్ మొత్తం పట్టేసి బాగా మంటగా ఉంటుంది. జోహి మా హస్బెండ్ స్పైస్ తినరు కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నా, లైట్గా ఫ్లేవర్ దిగుతుంది. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత మనకి రైస్ యాడ్ చేసిన తర్వాత ఎంతైతే సాల్ట్ కావాలో అంత వేసుకోండి. సాల్ట్ వేసుకునే వాళ్ళు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నాకు గళ్ళుప్పు అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నేను గళ్ళుప్పే వేసుకున్నాను, 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. మళ్ళీ ఫైనల్గా చూసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్కర్ మూత అట్లా బ్యాక్ సైడ్ పెట్టి 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు చూస్తే ఇట్లా టమాటాలు కూడా చక్కగా మెత్తగా అయిపోయి పచ్చివాసన పోయేంత వరకు వేగితే చాలండి, ఎక్కువ వేగాల్సినంత అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రాన్స్ పక్కన వాటర్, పసుపు, ఉప్పు వేసి, వాటర్ యాడ్ చేసిన అవసరం లేదండి, పసుపు ఉప్పు వేసి వాటర్ అంతా పోయేంత వరకు సిమ్లో పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలన్నీ తీసుకుని దీంట్లో వేసేస్తే ఇప్పుడు ఈ ఆయిల్లో మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ పట్టేంత వరకు చక్కగా 2 నిమిషాలు అట్లా ఆయిల్లో ఏగనివ్వాలండి. ప్రాన్స్ని ఎక్కువ ఏగనివ్వకూడదండి, ఒకవేళ ఎక్కువ ఫ్రై అయిపోయినాయి అనుకోండి ప్లాస్టిక్ రబ్బర్ ఎలా సాగుతుందో ఆ టైప్లో ఉంటుంది, అంతవరకు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న పచ్చివాసన పూర్తిగా పోయి ఆ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు నేను యాడ్ చేసింది ఏంటంటే టేస్ట్ సాల్ట్, ఇది అసలు మోస్ట్లీ అవాయిడ్ చేసినా పర్లేదండి, జస్ట్ ఏదో ఆ ఫ్లేవర్ రావాలి అని కొంచెం చిటికెడంటే వేసాను అనమాట. ఇప్పుడు సైడ్న మనం బియ్యం ఆల్రెడీ వాటర్లో నానబెట్టేసుకున్నాం కదా, వాటర్నన్నిటినీ కూడా వంపేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ యాడ్ చేస్తాం కదా ఇప్పుడు, సో అందుకని ఇవి ఎక్స్ట్రా వాటర్ ఉండకుండా వంపేసుకుని ఈ రైస్ని దీంట్లో మొత్తం కూడా వేసేసుకోవాలన్నమాట. రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత గరిటతో చాలా జాగ్రత్తగా తిప్పాలండి, స్పైసెస్ అన్నీ రైస్కు పట్టి జస్ట్ ఒక 10 మినిట్స్ అట్లా ఉంచాలి. ఆ 10 మినిట్స్లోనే మనం స్పైసెస్ అన్నీ రైస్కి పట్టేలాగా చూడాలి, కానీ ఒకే యాంగిల్లో తిప్పుతూ ఉండాలి, లేదంటే నానబెట్టిన బియ్యం కాబట్టి రైసు ముక్కైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చాలా జాగ్రత్తగా తిప్పాలన్నమాట. రౌండ్గా ఒక 2 నిమిషాలు అట్లా తిప్పేసి మూత పెట్టేసామనుకోండి ఆ స్పైసెస్ అన్నీ రైస్కి మంచిగా పట్టి ఉంటాయి, బాగుంటుంది, మనకి పొడి పొడిగా కూడా వస్తుందన్నమాట బిర్యానీ అనేది. ఇప్పుడు మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా ఈ రైస్కి కంప్లీట్గా పట్టేసి ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు అలా వదిలేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో అంత, ఇప్పుడు 2.5 2.5 గ్లాసులు తీసుకున్నాను, దానికి ఏంటంటే 4.5 వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. కానీ నేనేంటంటే 2.5కి 5 గ్లాసులు యాడ్ చేశాను. 5 గ్లాసులు యాడ్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే చల్లారిపోయిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా బిర్యానీ, అలా ఉండకుండా నార్మల్గానే సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇంకొంతమంది ఏంటంటే పొడి పొడిగా ఉండాలని చెప్పి వాటర్ తగ్గించుకుంటారు కుక్కర్లో, అట్లయినా యాడ్ చేసుకోవచ్చు. నాకు వచ్చిన బిర్యానీలో తడితడిగా ఏం రాలేదండి, కరెక్ట్గా మనకు చల్లారిపోయిన తర్వాత కానీ సాఫ్ట్గానే ఉంటుందన్నమాట. వాటర్ తగ్గించి యాడ్ చేసుకుంటే చల్లారిపోయిన తర్వాత బిర్యానీ గట్టిగా అయిపోతుంది. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ కూడా మొత్తం ఒకసారి గడితో కదిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి.
ఉప్పు ఎలా ఉండాలంటే ఎక్కువైనట్టుగా అనిపించాలన్నమాట మనం యాడ్ చేసినప్పుడు. అప్పుడు వండేసిన తర్వాత బిర్యానీ రైస్ అనేది కరెక్ట్గా సాల్ట్ సరిపోతుంది. ఉప్పు ఇప్పుడు కరెక్ట్గా సరిపోయినట్టుంటే తర్వాత చప్పగా ఉంటుంది. ఇంకా మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు దానికి సైడ్ డిష్గా మనకి గోంగూర కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను నేను. 2 కట్టలు గోంగూర తీసుకుని ఉడకబెట్టేసి మెదిపేసి ఇట్లా పక్కన గిన్నెలో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టేసుకోవాలండి. మనం తీసుకున్న గోంగూరకి సరిపడా 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. వెజ్ కర్రీ అయితే పోపు అది వేస్తాము, బట్ ఇది నాన్ వెజ్కి కాంబినేషన్ కాబట్టి లవంగాలు ఆవాలు మినపప్పు ఇవన్నీ యాడ్ చేయము. ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి హాఫ్ అయితే నేను సైడ్ పెట్టేశాను అనమాట. ఆ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కర్రీలో వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంతవరకు వేగనిచ్చి ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు, మంచి కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి పసుపు ఇంపార్టెంట్ అండి. ఫుడ్స్ ఏ కర్రీలో కూడా పసుపు యాడ్ చేయకపోతే అసలు చూడటానికి బాగుండదు, తెల్లగా కనిపిస్తూ ఉంటాయి కర్రీస్ అన్నీ. పసుపు యాడ్ చేస్తే మంచి కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఒక 4-5 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. కరివేపాకు పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు అనమాట, యాడ్ చేసుకోండి. మంచి స్మెల్ బాగుంటుంది, హెల్త్కి మంచిదండి. అందుకనే కరివేపాకు అన్నిటిలో వేస్తా అనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మాడిపోతే నల్లగా అయిపోయి చేదొచ్చేస్తుంది. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లాగే వదిలేసేయండి, చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు మంచిగా వేగిపోయిన తర్వాత చూడండి, చక్కగా ఆయిల్లో అన్నీ కూడా వేగిపోయినాయి, ఉల్లిపాయలు వేగినాయి, అల్లం వెల్లుల్లి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. మీకు గోంగూర కూడా యాడ్ చేస్తాం కాబట్టి వాటికి సరిపడే ఎంత పడుతుందో అంత ఉప్పు యాడ్ చేసుకోండి. పొడి మసాలా అంటే లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, ధనియాలు ఉన్నాయి కదా, ఇవన్నీ నూరేసి మా ఇంట్లో ఒక బాటిల్లో ఉంటుంది, దాంట్లో ఒక స్పూన్ తీసుకుని నేను యాడ్ చేసేసాను అనమాట. ఇప్పుడే ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది, ఫైనల్గా యాడ్ చేయొచ్చు కొంతమంది, కానీ ఇప్పుడు ఆయిల్లో వేస్తే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం మెదిపి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ గోంగూరనంతా దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక స్టెప్ మర్చిపోయానండి, కారం ముందే యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. నేను మర్చిపోయి ఫస్ట్ ఇది యాడ్ చేసేసాను. కారం ఆయిల్లో యాడ్ చేసుకుంటే చక్కగా ఆయిల్లో కారం కూడా 2 నిమిషాలు ఫ్రై అయ్యి నీట్గా బాగుంటుంది. లేదు ఇప్పుడు యాడ్ చేశారనుకో కొంచెం ఎట్లయినా పచ్చి వాసన వస్తుంది, ఎక్కువసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత చూస్తే ఇట్లా కర్రీ అయితే నీట్గా అయిపోయిందండి, ఎలాంటి పచ్చివాసన లేకుండా మగ్గింది అని తెలియడానికి ఏంటి అంటే ఆయిల్ పైకి తేలాలి, అప్పుడు కర్రీ అయిపోయినట్టు అనమాట. మనకి గోంగూర కాంబినేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ, ప్రాన్ బిర్యానీ ఇలా వచ్చిందండి. నేను ఒకటికి ఒకటి వాటర్ యాడ్ చేస్తాను, కుక్కర్ అయినా సరే. చూడండి పొడి పొడిగానే వచ్చింది కదా నాకు. లేదు కొందరికి ఇష్టం లేదంటే ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకుని యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. ఇట్లా నాకైతే పొడి పొడిగానే వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. దీనికి కాంబినేషన్గా అని చెప్పేసి నేను మా ఇంట్లో 4 కోడిగుడ్లు వేయించేసి పెట్టాను అనమాట. మా హస్బెండ్కి పెట్టడం కోసం అని చెప్పేసి ప్లేట్లో పెట్టాను. ఇప్పుడు ఎలా ఉంది ఆయన రియాక్షన్ని షూట్ చేద్దామని చెప్పి ఆన్ చేశాను అనుకుని ఫోన్ని ఆన్ చేయటం మర్చిపోయానండి. బట్ ఆయన ఎలా ఉంది చెప్తాడని చెప్పేసి మా ఆయన కోసం అని చెప్పి తీసుకెళ్తున్నా ప్లేట్లో పెట్టి. వీడియో ముందే ఆన్ చేశానని అనుకున్నానండి, బట్ ఏమో తెలియలేదు. ప్లేట్లో పెట్టినప్పుడు ఆన్ చేసే ఉంది కదా అని అలాగే పట్టుకుని వెళ్ళిపోయాను, వీడియో ఆన్ చేసి లేదు. ఆయన లేచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రమే జస్ట్ ఆఫ్ చేసేటప్పుడు ఆ 1 మినిట్ కనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉంది అనేది. మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది, సెకండ్ టైం అనమాట. జోహి మా హస్బెండ్ ప్రాన్ బిర్యానీ బాగుంది అని చెప్పి చెప్పారు. మా హస్బెండ్ జనరల్గా బాగుందని ఎప్పుడూ చెప్పారనమాట. ఒకవేళ ఆయనంతటా ఆయన చెప్పారంటే అది నిజంగా బాగున్నట్టు. నిజంగా బాగుందండి, టేస్ట్ బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. దానికి కాంబినేషన్ ఎగ్, ఆనియను, లెమన్ అవసరం లేదండి, ఎందుకంటే గోంగూర కాంబినేషన్ ఉంటుంది కాబట్టి లెమన్ అవసరంలా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, బాగుంది. జోహి ఆల్రెడీ తినేసాడండి. జోహికి పెట్టిన తర్వాతే నెక్స్ట్ నేను తింటున్నాను అనమాట. ఆయన మళ్ళీ సెకండ్ నా దగ్గరికి వచ్చాడు. జోహికి నచ్చిందంటండి బాగా. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ప్రాన్ బిర్యానీ గోంగూర కాంబినేషను చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడో
ముస్లిం భోజనాల్లో నేను గోంగూర కాంబినేషన్ ఒకసారి చూశాను. అదే ఇప్పుడు ప్రాన్ బిర్యానీ చేసిన నేను గోంగూర కాంబినేషన్ చేస్తున్నా. వీళ్ళు తినడం అయిపోయింది, అందరూ తినేసిన తర్వాత 8:30 ఆ టైంకి చక్కగా రెజ్లింగ్ ఆడుకుంటున్నారండి. టీవీలో ఎప్పుడు చూడలేదు, అయినా సరే జోహి చాలా బాగా ఆడుతున్నాడు వాళ్ళ డాడీతో. తినేది అరిగేదాకా ఆడుతున్నారు అనమాట. జోహి తినయ్యాడు. జోహి తాటలు చూస్తే స్పోర్ట్స్ బాగా ఆడతాడేమో అనిపిస్తుందండి. రెజ్లింగ్ మాత్రం బాగా ఆడతాడేమో నాకు అనిపించింది చూసి. డాడీ విన్ ఇప్పుడు. జోహిత్ ఇప్పుడు లూజర్. జోహిత్ లూజర్. లూజర్ యువర్ లూజర్. జోహిత్ విన్నర్. డాడీ లూజర్. జోహిత్ విన్నర్. ఓకే అండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలదు. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.